మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్టు సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్టు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంక్ గ్యారంటీల విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆఫ్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. మరిన్ని వివరాలు రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, సీఎం మంత్రుల మేడిగడ్డ పర్యటన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అటు మేడిగడ్డ బ్యారేజ్ ని విజిట్ చేశారు. ఫస్ట్ బిచ్చి పైనుంచి కుంగినటువంటి పిఎఫ్స్ 19, 20, 21 చూసారు. తర్వాత కిందికి వెళ్లారు, గోదావరి నది లోపలికి వెళ్లారు. ఎక్కడైతే మనకు పిఎఫ్స్ కుంగిపోయాయో 20 నెంబరు ఆ బిచ్చి కుంగిన ఎగ్జాక్ట్లీ కింది ప్రాంతానికి వెళ్లారు. గోదావరి రివర్ బెడ్డు ప్రాంతానికి వెళ్లి కింద నుంచి పైన ఉన్నటువంటి ఏదైతే మనకు వాల్ ఉందో కంప్లీట్ గా కుంగిపోయి పగిలిపోయినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ ని దాదాపు 15 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం అక్కడ పరిశీలించింది. ఎమ్మెల్యేలో అటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వారికి సీఎం రేవంత్ కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, డిజైన్ ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్మించారు, ఎందుకు ఇట్లా క్రాక్స్ వచ్చాయి, ఎందుకు పలిగిపోయాయి, ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కన్స్ట్రక్షన్ సంబంధించిన లోపాలు ఏ విధంగా ఉన్నాయని సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కంప్లీట్ గా ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ దాదాపు 15 నిమిషాలు ఉన్నారు. దాన్ని కంప్లీట్ గా పరిశీలించారు. తన చేతితో ముట్టుకొని క్రాక్స్ ఎంతవరకు వచ్చేది తెలుసుకున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అక్కడ అడిగారు. తర్వాత మీడియా కూడా కొన్ని వివరాలు చెప్పారు. సో అనుకున్న ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను విజిట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించింది. బ్యారేజ్ కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు వైపులా కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ ద్వారా చూశారు. తర్వాత కిందికి వెళ్లి కూడా ప్రాక్టికల్ గోదావరి నది లోపలికి వెళ్లి కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతానికి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ ప్రజెంటేషన్ కోసం ఇక్కడ మీడియా పాయింట్ లోకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం అందరు ఇక్కడ ఉన్నారు. మరికొద్ది సేపట్లో పీపీటీ ప్రారంభం కాదు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బ్రీఫింగ్ కూడా మీడియాకి ఇవ్వన్నారు. తర్వాత మీడియాతో కూడా కాసేపు చిట్ చాట్ చేస్తానని కూడా అక్కడ బ్రిడ్జి వద్ద కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికైతే ఇది అత్యంత కీలకమైనది. ఇప్పుడు ఏదైతే విజిటింగ్ ఒకటి పూర్తి అయిపోయింది, అది కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది అని చెప్పొచ్చు. తర్వాత ఈ పీపీటీ అనేది కూడా చాలా క్రియాశీలకమైనది. ఈ పీపీటీలో అటు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి సిఈ అటు సుధాకర్ రెడ్డితో పాటు ఆయన 15 నిమిషాల పాటు పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. తర్వాత గతంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపై, అక్రమాలపై ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. విజిలెన్స్ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో రికార్డు కూడా తీసుకున్నారు. స్వయంగా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతనే మరికొద్ది సేపట్లో పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏ విధంగా రికార్డులు ఉన్నాయి, వాస్తవంగా జరిగింది ఎంత, దానికి సంబంధించిన టెండర్లు ఎంత, సబ్ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఏ వర్క్స్ ఎలా చేశారు, ఎలా డిజైన్ చేయబడిందని ఎలా చేశారు, నిర్వహణ కూడా సరిగా ఉందా లేదా అనే విషయాలపైన కూడా కంప్లీట్ గా కూడా డీజీ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ తను చెప్పన్నాడు. అది అత్యంత క్రియాశీలకమైనది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. కానీ అవినీతి ఏ విధంగా జరిగింది, ఏ కారణాల్లో జరిగింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల ఎక్కడ జరిగింది, ఏ పన్నులలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు జరగబోయినటువంటి డీజీ రాజీవ్ రతన్ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఈ వివరాలన్నిటిని తీసుకొని మళ్ళీ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఉన్నది.